శాఖానోనికి శరం తక్కువ అన్నట్టు లేవలేక సావలేకున్న పాకిస్తాన్ దేశమట మన దేశాన్ని ఓడిస్తదట. ఆ దేశ ప్రధానమంత్రి పదవిలుగా పెడుతున్న షెహబాజ్ షరీఫ్ మన దేశం కంటే పాకిస్తాన్ ను ఎక్కువ డెవలప్ చేస్తా అని షరతు కట్టుకున్నాడు. భారత్ ను ఓడించకపోతే నా పేరు షెహబాజ్ షరీఫే కాదని ప్రతిజ్ఞ చేసిండు. మంచిదే, అక్కడి జనం మేలు కోరి మంచి పనులు చేస్తా అంటే ఇంకా మంచిదే గాని భారతదేశంతోని పోటీ పెట్టుకొని ఓడిస్తా అని పొంకనాలు కొట్టుడే మంచిగా లేదు. ఇప్పటికే మన దేశం జర్మనీ, జపాన్ దేశాలను దాటేసి అమెరికా, చైనా దేశాల తర్వాత నిలిచేందుకు తయారుగున్నది. అసోంటి మన దేశంతోని పాకిస్తాన్ పోటీ పడతాననుడే చిత్రమైన ముచ్చట. నక్కకు నాగలోకానుకున్న తేడా ఉంటది. ఆ షరీఫ్ మాటలు ఇన్నోళ్ళు పక్కున నవ్వే తట్టు ప్రతిజ్ఞ చేసిండు. రోజు గడిచేతానికే ప్రపంచ బ్యాంకు దగ్గర చెయ్యి జాపి అయ్యా బాంచన్ మాకు పూట గడుస్తలేదు, కొద్దిగా అప్పు ఇయ్యుండ్రి అని బొచ్చ పట్టుకొని అడుక్కునే దేశము. అప్పుడప్పుడు అక్కడ జనాలు ఆకలికి చచ్చిపోతుంటే పాత పగలన్నీ మర్చిపోయి మన దేశం గోధుమలు పంపించింది. అసోంటి దేశాన్ని డెవలప్మెంట్ లో ఓడిస్తా అని చెప్పుడే పెగ్గలకు పోయి ఛాలెంజ్లు ఇసురుడే నవ్వుల పాలయ్యే ముచ్చట. ఏదో అక్కడి ప్రజలను రెచ్చగొట్టడానికి మాట్లాడిండు గాని షరీఫ్ తరం కాదు కదా. ఇంకో 4 తరాలు ఉట్టి చచ్చిన మన దేశం డెవలప్ ను దాటిపోవడం జరగని పని. ఒకవేళ ఆ ప్రయత్నం గట్టిగా జరిగినా మన దేశం చైనా, అమెరికా దేశాలను దాటి నంబర్ 1 స్థానంకు పోకుంటా అట్లనే ఉంటదా? కాబట్టి తాటాకు సప్పులతోని కుందెళ్ళని కాదు కదా, ఏనుగును భయపెడదాం అనుకుంటే కుదరని పని. కాబట్టి నోరు మూసుకొని మీ దేశం ప్రజలు ఆకలికి జావకుంటుండే ఉపాయం ఏదైనా చేయుండ్రి తప్ప మా దేశంతోని పోటీ పెట్టుకొని బొక్కబోర్ల వడకుండ్రి. ఏమంటున్నాం? రాజుగారి గుర్రం మంచిదే గాని వెనకకు పోతుంది అంతది, ముందటికి పోతే పొడుస్తుంది అన్నట్టే ఉన్నది ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వుడు ముచ్చట. కేసీఆర్ చెప్పినట్టు అది ముందటికి పోతలేదు, వెనకకు వస్తలేదు. సొరంగం తవ్వుతుంటే చిక్కుకున్నోళ్ళ పరిస్థితి ఇప్పటి వరకు ఎటూ తేల్తలేదు. ఆ లోపట ఎట్లున్నారో, పానాలతో ఉన్నారో, ఉంటే ఇన్ని దినాలు ఎట్లున్నారో అనే చిన్న వార్త కూడా తెలుస్తలేదు. 8 మంది ప్రమాదంలో చిక్కినోళ్ళని కాపాడటానికి పోయినోళ్ళు ఊపిరాడక ఎట్లా తిప్పల పడుతున్నారో చూడురి. ऑक्सीजन की यहाँ दिक्कत है, ऑक्सीजन और गर्मी पसीना बहुत, देखो पसीना बहुत आप रोज हाँ हम ज़्यादा पहुँचना तो हम पहुँच चुके हैं. हमारे साथ एनडीआरएफ की टीम ने भी हिम्मत करी है. हमारे साथ ये हमारा राशिद, ये मुन्ना कुरैशी अंदर जाते हैं. मुन्ना इतना लंबा रिक्शा मतलब मुन्ना वापसी, मुन्ना प्लीज, मुन्ना वापसी नहीं इससे आगे नहीं. చూసిండ్రా, గాలి ఆడతలేదు, మాకు ఊపిరి పీల్చుకున్నాడు తిప్పలైతుంది అంటున్నారు. సొరంగం గూలిన కాడికి చేరుకున్నాం గాని ఇంకా ముందటికి పోయేటట్టు లేదు అని భయపడుతున్నారు. ధైర్యం చేసి పోతున్నా మున్నా అనేటైనా పిలుస్తున్నాడు. లోపలికి వచ్చి గీ అన్న ఏం చెప్తుండో ఇనుండ్రి. मुन्ना कुरैशी है, हम रेंड माइनर ने जो उत्तरकाशी में 41 लोग निकाले थे. 41 हमने जी उत्तरकाशी में निकाले थे, देहरादून में. मैं नहीं कह सकता अभी ये चीज कह ही नहीं सकता, क्योंकि जब दिख ही नहीं रहे तो मैं कैसे कह दूं. अभी उसमें पता है क्या है, वो लोग तो फंसे हुए ही है. अब जिंदा है या कैसे भी है बस है ही. ఇన్నరా, ఉత్తర కాశీలో 41 మందిని కాపాడినాం గాని ఇక్కడ చాలా కష్టమైతున్నది. సొరంగం కూలిన కాడికి పోగలిగినాం గాని అక్కడ చాలా ప్రమాదంగా ఉన్నది. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు మా వెనుకనే వచ్చినా మేమేం చేయలేకపోతున్నాం అంటున్నారు. లోపట అట్లుంటే సొరంగంలో చిక్కుకుపోయిన తన తమ్ముని గురించి పంజాబ్ రాష్ట్రం నుంచి వచ్చిండు గీ అన్న. ఈడ జరుగుతున్నదంతా చూసి ఏమంటున్నాడో ఈనుండ్రి. यहाँ की सरकार को भी रिक्वेस्ट करते हैं कि हमारी अगर कोई जहाँ पर जो टीम लगी है टीम काम नहीं अच्छा कर रही है तो प्लीज उन्हें चेंज करवा के दूसरी टीम को लगाया जाए. ये जरूरी नहीं सर होता है कि मतलब एक को काम दिया जाए तो वही कर पाएगा. అర్థమైందా? ఇక్కడ పని చేసేటోళ్ళు చక్కగా చేస్తలేరట. అందుకే ఇంకో టీంను తీసుకొచ్చి లోపల ఇక్కుకున్నోళ్లకు ఏం కాకముందే బయటికి తీసుకొచ్చే పని చేయుండ్రు అంటున్నాడు. మంత్రులు, ఆఫీసర్లు ఎంత మంది వచ్చినా ఫాయిదా లేకుంటున్నదట. సరైనోళ్ళని పెట్టి మా వాళ్ళని కాపాడుండ్రి సార్లు అని మొత్తుకుంటుండు. ఈల ముచ్చటిట్లుంటే బీఆర్ఎస్ పార్టీ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు ఎస్ఎల్బీసీకి పోతామంటున్నాడు. పోలీసులను పెట్టి మమ్మల్ని ఆపాలని చూడొద్దు అని చెప్తున్నాడు. మీరు లోపట చిక్కుకున్నోళ్ళని ఎసోంటి తిప్పలు కాకుండా బయటికి తీస్తారు కావచ్చు అని ఇన్ని రోజులు ఓపిక పట్టినాం. కానీ మీరు చేస్తున్న నిర్లక్ష్యం, పట్టింపు లేని తనాన్ని చూసి ఉండలేకపోతున్నాం. కాబట్టి ఎస్ఎల్బీసీకి వచ్చుడే అన్నట్టు ట్విట్టర్లో పోస్ట్ పెట్టిండు. మరి చూడాలి ఆ 8 మందిని ఆపేయడానికి ఇంకెన్ని రోజులు తీసుకుంటుందో కాంగ్రెస్ సర్కార్ అని అంటున్నారు ఎస్ఎల్బీసీ సొరంగం గురించి తెలిసినోళ్ళు.